ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా సిబిఐ ఛార్జ్షీట్లో ఏ పేజీలో ఏముందని క్లియర్గా వినిపించారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమైన మంత్రి గారు, పయ్యావుల కేశవ్ గారు, పార్థసారథి గారు, మాధవ్ గారు, సత్యకుమార్ గారు, పాపం పెద్ద టీం వచ్చింది. ఒక్కరు కూడా దీన్ని టచ్ చేయలేకపోయారు. ధైర్యం లేదు. దీన్ని పట్టుకొని ఎవరూ మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు గారిని ఏదైనా అడిగామనుకోండి, జంతువుల కొవ్వు ఉందా అని, వాట్ ఆర్ యూ టాకింగ్ అని అంటున్నారు. డైరెక్ట్గా అడిగేస్తున్నారు వాట్ ఆర్ యూ టాకింగ్ అని. ఇన్ని రోజులు వాట్ ఐఎమ్ సేయింగ్ అనేవాళ్ళు, ఇప్పుడు అది పోయింది. ఎదురుదాడి, వాట్ ఆర్ యూ టాకింగ్ అని అడిగిన దానికి ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకు సమాధానం చెప్పలేదు. పోనీ ప్రజలకు అర్థమయ్యే రీతిలో మనం ఒకసారి మాట్లాడదాం ప్లీజ్. రైట్, ఇది పేజ్ నెంబర్ 62లో సార్, పేజ్ నెంబర్ 62 సిబిఐ ఛార్జ్షీట్లో సిబిఐ ఇచ్చినటువంటి ఫైనల్ రిపోర్ట్లో పేజ్ నెంబర్ 62 మనం చూస్తున్నాం. ఏముంది ఇందులో? పేజ్ నెంబర్ 62లో ఇన్వెస్టిగేషన్ రివీల్డ్ దట్ ఆన్ 25/07/2024 అంటే మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 7వ నెల 25వ తారీఖున టీటీడీ రిజెక్టెడ్ ద 4 ghee tankers 5th to 8 tankers supplied by MSAR Dairy Food Private Limited A1 number 1 accused based on the NDDF COF lab test report and asked them to lift the said 4 tankers immediately from TTD marketing godown. అంటే ఆరోపణలు ఉన్నటువంటి 4 నెయ్యి ట్యాంకర్లను జూలై 25, 2024న టీటీడీ గోడౌన్ నుంచి వెనక్కి పంపారని మే 5, 2025న దాఖలు చేసినటువంటి ఛార్జ్షీట్లో సిబిఐ సిట్ స్పష్టంగా చెప్పింది. అంటే ఎవరు ఈసారి ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు? 4 ట్యాంకర్లను తిరిగి పంపించేశారు. ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ పాయింట్ నోట్ చేసి పెట్టుకోండి సార్ బాగా. ఇది పేజ్ నెంబర్ 62 సిబిఐ ఛార్జ్షీట్. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జూలై 25, 2024న టీటీడీ 4 నెయ్యి ట్యాంకర్లను తిరిగి వెనక్కి పంపించిందనేది ఛార్జ్షీట్లో ఉంది సార్. నెక్స్ట్ పేజ్ నెంబర్ 64 సిబిఐ ఛార్జ్షీట్, పేజ్ నెంబర్ 64. ఒక్కసారి అది కూడా ప్లే చేయండి సార్. ఎస్, పేజ్ నెంబర్ 64 చూస్తున్నాం. ఇందులో ఏం చెప్పారంటే, ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్టింగ్ ద రిజెక్టెడ్ 4 tankers టు ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్, వాళ్ళు A1, దే డైరెక్టెడ్ 4 drivers MS Sri Vaishnavi Dairy Specialities Private Limited to conceal 4 rejected tankers. Accordingly, the drivers secretly took possession of 4 rejected ghee tankers and diverted them to a concealed location near Sri Raghavendra Crusher ఎక్కడో. ఇది ఏమని రాశారంటే, జూలై 25న 2024లో రిజెక్ట్ చేసినటువంటి ఆ 4 ట్యాంకర్లను డైవర్ట్ చేసి జూలై 27న శ్రీకాళహస్తి దగ్గర రాఘవేంద్ర క్రషర్ వద్ద పార్క్ చేశారు. ఇదంతా చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లోనే జరిగింది. 4 నెయ్యి ట్యాంకర్లు ఏవైతే రిజెక్ట్ చేసిందో టీటీడీ, ఆ 4 నెయ్యి ట్యాంకర్లు తిరిగి కంపెనీకి వెళ్లకుండా శ్రీకాళహస్తి దగ్గర ఉన్నటువంటి రాఘవేంద్ర క్రషర్ వద్ద పార్క్ చేసి పెట్టుకున్నారు సార్. ఇది సిబిఐ ఛార్జ్షీట్లో ఉంది. నెక్స్ట్ పేజ్ నెంబర్ 44. ఇప్పుడు అసలు విషయం బయటపడుతుంది. ఏముంది? ఫర్దర్ ద అడల్టరేటెడ్ ఘీ ఇన్ రిజెక్టెడ్ 4 tankers ఆఫ్ MSAR Dairy Food Private Limited were resupplied to TTD in the supply orders MS Sri Vaishnavi Dairy Specialities Private Limited. తరువాత ఆ 4 ట్యాంకర్లు కూడా తిరిగి మళ్ళీ టీటీడీకి వచ్చాయి. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. 4 ట్యాంకర్లు రిజెక్ట్ అయ్యాయి, 4 ట్యాంకర్లను తిరిగి పంపారు కల్తీ నెయ్యి ఉందని. వెళ్ళినటువంటి 4 ట్యాంకర్లు శ్రీ రాఘవేంద్ర క్రషర్స్ దగ్గర పార్క్ చేసి పెట్టుకున్నారు. ఆ తరువాత మళ్ళీ వాటిని తిరిగి ఎప్పుడు తీసుకొచ్చారు? ఆ 4 ట్యాంకర్లను కూడా మళ్ళీ టీటీడీకి వచ్చాయి. వాటిని లడ్డూ ప్రసాదంలో వాడారని సిట్ ఇచ్చినటువంటి ఫైనల్ రిపోర్ట్లో క్లియర్గా ఉంది. 4 ట్యాంకర్లు పట్టుకుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, ఆయన పెట్టినటువంటి అధికారులు బోర్డు ఉన్న సమయంలో. 4 ట్యాంకర్లు రిటర్న్ వెళ్ళిపోయింది అప్పుడే, 4 ట్యాంకర్లు తిరిగి వచ్చింది అప్పుడే. ఆ 4 ట్యాంకర్లు కూడా లోపలికి వెళ్ళాయి నెయ్యి. ఆ నెయ్యిని లడ్డూల్లో వాడారు, అది కూడా కల్తీ నెయ్యి అన్నది ఇందులో రాసింది. మరి ఎవరు బాధ్యత వహించాలి? ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది? ఏ అధికారులు అక్కడ ఉద్యోగాలు వెలగబెడుతున్నప్పుడు ఈ కల్తీ జరిగింది? ఎవరు బాధ్యత వహించాలి? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో
4 నెయ్యి ట్యాంకర్లు టీటీడీ తిరిగి పంపిన వాటిని మళ్ళీ తిరిగి లోపలికి వచ్చేసి వాటిని లడ్డూ ప్రసాదంలో వాడేశారని సిట్ చెబుతుంటే చంద్రబాబు నాయుడు గారు ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి పడుతున్నటువంటి తాపత్రయం, ఆయన ముఖంలో కనిపిస్తున్నటువంటి అసహనం, ఇవన్నీ పాపం మీద పాపం, తప్పు మీద తప్పు, నేరం మీద నేరం చేసుకుంటూ పోవడమే అవుతుంది. ఎస్ ప్లీజ్, మీరు పాషా గారు, మీరు ఒక అడ్వకేట్ కూడా, ఇది చూసిన తర్వాత చంద్రబాబు గారు ఎవరి మీద బురద జల్లాలని చూస్తున్నారు, ఎవరి మీద నిందలు మోపాలని చూస్తున్నారు, తప్పు ఆయన చేసి నిందలు ఎవరిపైన వేస్తున్నారు? చాలా సింపుల్గా సార్, ఇది ఆధారాలతో సహా నేను చూపిస్తున్నా. ఒక్క ఆధారాన్నైనా నిన్న కూర్చున్నటువంటి మంత్రులు కానీ ముఖ్యమైనటువంటి నాయకులు కానీ ఒక్కరైనా చూపించి మాట్లాడగలిగారా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పట్టుకొచ్చారు ప్రజాబాహుళ్యంలోకి. సార్ ఒక విషయం అంటే ఇక్కడ కల్తీ జరిగింది అంటున్నారు కదా, కల్తీ నెయ్యి ట్యాంకర్లలో జరిగిందా, నెయ్యి శాంపుల్లలో జరిగిందా? నాకు ఒకసారి చెప్పాలి మీరు. అంటే నాకు సందేహం, నేను ఎవరి మీద ఎలిగేషన్ చేయట్లేదు. ట్యాంకర్ని చేయరు సార్, దాంట్లో నుంచి కొంత శాంపుల్ తీసుకుంటారు, శాంపుల్లో జరిగిందనేది వీళ్ళు చెప్తున్నారు. శాంపుల్ తీసుకున్నారు, ఆ శాంపుల్ పంపించారు, ఆ శాంపుల్లో కల్తీ ఉంది. అవును. నేను ఒక విషయం చెప్పాలి సార్ మీకు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, ఇది డబ్బు కోసం కాదు, ఇది కావాలన్న ఉద్దేశంతో కరెక్ట్ ఒక మిషన్ ఒక మిషన్ ప్రకారం అని చెప్పేసి కావాలని మిషన్ అన్న వర్డ్ వాడారు. సరే, ఎందుకు వాడారు అన్నది ప్రజలకి, అంటే చాలా తెలివైన వారు, ప్రజలు అర్థం చేసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు కూడా కావాలని జంతు కొవ్వు, ఆ కొవ్వు, ఈ కొవ్వు అని మాట్లాడారు. అప్పుడు చేసిన తప్పు ఆయన అది. ఇప్పుడు చేస్తున్నది డబ్బు కోసం చేయలేదు, కావాలని ఇప్పుడు ఇంకో తప్పు చేస్తున్నారు. అంటే తప్పును దాయడానికి మరొక తప్పు. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఊహాలోకంలో మాట్లాడుతున్నారు. కాబట్టి నేనేమనుకుంటున్నా అన్నది ఒకసారి చెప్తానండి. ఉదాహరణకి ట్యాంకర్లో నుంచి శాంపుల్ తీశారు అంటున్నారు. శాంపుల్ కూడా అడల్ట్రేషన్, కల్తీ అనేది శాంపుల్లోనే జరిగి ఉండొచ్చు కదా. ఒకటి లేదు పాషా గారు, ట్యాంకర్లలోనే కల్తీ ఉండేయండి అంటారా? మీరు అంటారా? అవును. అంటే నేను ఒక విషయం, సిబిఐ చెప్పింది కాబట్టి చెప్తున్నాను, నేను అంటారు కాబట్టి నేను ఒక విషయం చెప్తాను మీకు. 6 జూలై 2024, 12 జూలై 2024 4 ట్యాంకర్లు వచ్చినాయి. ఓకే, శాంపుల్ తీశారు, ల్యాబ్కి పంపించారు. 16 జూలై 23 జూలైకి ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చింది. అవును. అందులో వెజిటబుల్ ఫ్యాట్ ఉంది, మిల్క్ ఫ్యాట్ తక్కువ ఉంది అని రిపోర్ట్ వచ్చింది. అయితే ఈ ట్యాంకర్లని 25 జూలైకి రిజెక్ట్ చేశారు, వెళ్ళిపోయాయి. మళ్ళీ అవే ట్యాంకర్లు ఆగస్టు 2024కు వచ్చాయి. ఒకవేళ ట్యాంకర్లలో కల్తీ ఉంటే మళ్ళీ ఆ ట్యాంకర్లు లోనికి ఎట్లా వెళ్ళాయి? కరెక్టే కదా, అవే ట్యాంకర్లు కదా. అవును. ఒకవేళ ముందు మీరు కల్తీ పట్టుకున్నారనుకుందాం, వెరీ గుడ్. రెండోసారి ఎందుకు పట్టుకోలే? అంటే శాంపుల్లో కల్తీ ఉంది, ట్యాంకర్లో లేదా? ఓహో, రెండోసారి ఎందుకు పట్టుకోలేదు? అదే తిరిగి వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చాయి. అంటే నా ఉద్దేశం నేనేం చెప్పాలనుకుంటున్నా, ఎవరి మీదనో అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక అపవాదం మోపాలని, శాంపుల్ని ఎవరైనా కల్తీ చేసే అవకాశం ఉందా? ఏమో సార్, ఈ కుట్రలు చూస్తుంటే కొన్ని అనుమానాలు ఉందా? సరే, లేదనుకుందాం. అట్లాంటప్పుడు రెండోసారి వచ్చినప్పుడన్నా పట్టుకోవాలిగా. పట్టుకోలేదు, ఎందుకు పట్టుకోలేదు? సేమ్ క్వాలిటీ ఎందుకు? అదే నేను అడుగుతున్నాను సార్, నేను అమాయకుడిని, మిమ్మల్ని అడుగుతున్నా. పట్టుకోవాలి కదా. పట్టుకోలేదు అంటే ఐదర్ శాంపుల్ కల్తీ అయి ఉండాలి, లేదా ట్యాంకర్లు కల్తీ ఉండాలి. ట్యాంకర్లు కల్తీ అయితే రెండోసారి కూడా పట్టుకోవాలి. అంటే పట్టుకోలేదంటే శాంపుల్ మాత్రమే కల్తీ. నాకేమనిపిస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేయాలి అని చెప్పి మరి శాంపుల్నే కల్తీ చేశారా ఓకే అన్న సందేహం నాకుంది. అంటే చంద్రబాబు నాయుడు ఎవరైనా అదే సార్, చంద్రబాబు నాయుడు గారికి అన్ని సందేహాలు ఉన్నప్పుడు నేను సామాన్యుడు, నాకు ఉండడం తప్పేముంది? అవును. ఇది ఒకటి. రెండోది, ఇక్కడ వీళ్ళు రాసినటువంటి విషయం ఒకసారి డిస్కస్ చేద్దాం. మనకేమంటారు, రిటర్న్ చేశారు 25 జూలైకి 2024కి. వద్దు, మాకు ట్యాంకర్లు ఇందులో కల్తీ ఉందని రిటర్న్ చేశారు. సరే, ఆ ట్యాంకర్లు అక్కడి నుంచి శ్రీ వైష్ణవి డైరీస్కి వెళ్ళినాయి. ఓకే, టెక్నికల్గా ఏఆర్కి రిటర్న్ వెళ్ళాలి. అవును. కానీ ఇన్వాయిస్ రెడీ చేపించి అక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్లారు. అక్కడికి తీసుకెళ్ళి ఏం చేశారు అంటే, మనకందరికి తెలుసు దిండిగల్లో ఉంది ఏఆర్. అవును. అక్కడికి పంపకుండా శ్రీ వైష్ణవికి పంపారు. ఎవరు పంపారు అంటే A2 రాజు రాజశేఖర్. ఈయన శ్రీ వైష్ణవికి పంపండి అని చెప్పేసి ఇన్వాయిస్ రెడీ చేయించాడు. ఎవరు? రాజు రాజశేఖర్, A2. అయితే వైష్ణవికి వెళ్ళలేవు. ఇవి ఎక్కడికి వెళ్ళినాయి? ఒక క్రషర్కి వెళ్ళినాయి. క్రషర్ దగ్గర ఆపుకున్నారు. ఎందుకు వెళ్ళినాయి అంటే ఇద్దరు A5 A8 అపూర్వ వినాయకన్ సమీర్ వీళ్ళిద్దరూ సలహా ఇచ్చారంట క్రషర్కి పంపించండి అని. క్రషర్కి పంపించారు. క్రషర్కి పంపించి ఏం చేశారు అంటే 4వ తారీఖు 4 ఆగస్టు 2024 ఈ డేట్ రోజు 2 ట్యాంకర్లు క్రషర్ నుంచి వైష్ణవికి వెళ్ళి శ్రీ వైష్ణవికి వెళ్ళి అదే రోజు ఆ 2 ట్యాంకర్లు తిరుమలకి వెళ్ళి. మరి ఆ రోజు ఆ 2 ట్యాంకర్లు ఎందుకు పట్టుకోలేదు మీరు?
Yes. అవే కదా ట్యాంకర్లు. అవే ట్యాంకర్. 4 రోజులు క్రషర్లో ఉన్నాయి. అవును. దాని తర్వాత మళ్ళీ శ్రీ వైష్ణవ్కి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి తిరుమలకి వెళ్ళి ఓకే. ఒకవేళ అందులో కల్తీ ఉంటే మీరు ముందు పట్టుకున్నటువంటి గనులు మీరే. అవును. మరి రెండోసారి ఆ 2 ట్యాంకర్లు ఎందుకు పట్టుకోలేదు గనులు? మరి ఎవరు బాధ్యత వహించాలి దీనికి? వస్తా, అక్కడికి కూడా వస్తా. ఓకే. దాని తర్వాత 12వ తారీఖు 3వ ట్యాంకర్ క్రషర్ నుంచి శ్రీ వైష్ణవ్కి వెళ్ళింది. అది అక్కడ అన్లోడ్ చేశారు. చేసి 16వ తారీఖు ఆ ట్యాంకర్ ఎక్కడికి వచ్చింది? తిరుమలకి వచ్చింది. ఈ 3వ ట్యాంకర్ని కూడా పట్టుకోలే. ఓకే. సరే, ఆ రెండింటిని కళ్ళు మూసుకున్నారు, వదిలేసారు అనుకుందాం. 3వ ట్యాంకర్ అనేది సపరేట్ డేట్కి వచ్చింది కదా, దాన్ని కూడా పట్టుకోలే. దాని తర్వాత ఏం చేశారు? 17వ తారీఖు ఈ 4వ ట్యాంకర్ క్రషర్ నుంచి శ్రీ వైష్ణవ్కి వెళ్ళింది. అక్కడి నుంచి తిరుమలకి వెళ్ళింది. 4వ ట్యాంకర్ని కూడా పట్టుకోలే వీళ్ళు. అంటే దాదాపుగా అన్ని ట్యాంకర్లలో 4 ట్యాంకర్లలో కల్తీ లేదని వీళ్ళే చెప్పారు, నేను చెప్పడం కాదు. సో ఉందని వాళ్ళే చెప్పి రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత 4ంటిని లోపలికి పంపారు. నేనేమనాలనుకుంటున్నా అంటే 4 కల్తీ లేదని మీరే లోపలికి తీసుకున్నారు కదా. అవును. ప్రభుత్వం మీదే, అన్నీ మీరే లోనికి తీసుకున్నారు. అవును. మరి అట్లాంటప్పుడు ఆ శాంపుల్ ఎక్కడిది? ఇది కదా పాయింట్. ఆ శాంపుల్ని తీసి కల్తీ చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద వేయాలని చెప్పేసి పంపించారా? ఎట్లా? ఐదర్ ఆ శాంపుల్ కల్తీ ఉండాలి, లేదా ఇవి కల్తీ ఉండాలి. ట్యాంకర్ కల్తీ ఉంటే లోపలికి వెళ్ళవు. అంటే మీరు నీతిమంతులు కదా, లోపలికి వెళ్ళొద్దు కదా. లోపలికి వెళ్ళినా అంటే మీరు నీతిమంతులని నేను నమ్ముతున్నా కాబట్టి అందులో ట్యాంకర్లలో కల్తీ లేదని నమ్ముతా. ఓకే. శాంపుల్లలో కల్తీ చేశారా? ఓకే. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక బురద జల్లాలని అంటే ఇది విషయం. నాకు అంటే మీరు చెప్తూ ఉంటే మీరు లా పాయింట్ బాగానే తీశారు, కానీ ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్తూ ఉంటే జంతువుల కొవ్వు ఉంది అని నిరూపించేంత వరకు దీన్ని వదిలేటట్లేరు. ఎందుకంటే విచారణ మీదే మళ్ళీ విచారణ వేస్తారట, సిబిఐ పైనే విచారణ వేస్తారట, ఒక ఏకసభ్య కమిషన్ వేసి తేల్చుతారట. మరి మీరు చెప్తుంటే నాకు అనుమానాలు ఇంకొంచెం పెరుగుతున్నాయి. ఎన్డీటీవీ రిపోర్ట్ ఏదైతే 16 మన జూలై 2024 వచ్చిందో, 23 జూలై 2024 వచ్చిందో, క్లియర్గా వెజిటబుల్ ఫ్యాట్ రైట్ ఉంది, మిల్క్ ఫ్యాట్ తక్కువ ఉంది. రైట్. ఇదే పాయింట్ వచ్చినాయి. ఇక్కడ ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి కలొచ్చింది? అందులో గొడ్డు కొవ్వు ఉందని, పంది కొవ్వు ఉందని, ఫిష్ ఆయిల్, ఇంకా నేను ఫిష్ కొవ్వు అనలే, ఫిష్ కొవ్వు ఉండదు. ఆ విషయం తెలిసి అర్థమైంది ఆయనకి. అక్కడ ఫిష్ ఆయిల్ అని చెప్పేసి ఎక్కడెక్కడికో ఊహాగానాలు తీసుకొచ్చారు. సరే, ఓకే, మీరు ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడు. అవును. నేను వెంకటేశ్వర స్వామి చాలా ఒక యాజ్ ఎ ముస్లింగా నేను చాలా గౌరవిస్తా. నాకు తిరుమల లడ్డు చాలా ఇష్టం. నేను ఎప్పుడు కూడా మనసులో నాకు ఏమొచ్చింది, ఈ విషయం అబద్ధం అని తేలాలి. మనసులో చాలా భారంగా ఉంది నాకు. అవును. విషయం అబద్ధం. మీకు కూడా అట్లే, నాకు కూడా అట్లే అనిపిస్తుంది. ఎవరికైనా అనిపిస్తుంది. కానీ ఇందులో కొవ్వు ఉంది అని తేలేంత వరకు వీళ్ళు వదిలిపెట్టేటట్లేదు. యాంచైనా ఏదైనా పట్టుకొచ్చి ఏదైనా చేయాలి. నాకు అర్థం కావట్లేదు. అరే, లేదని తేలితే నువ్వు వెంకటేశ్వర స్వామి భక్తులైనప్పుడు లేదని తేలితే ఆనందపడి చాలా మంచి విషయము, మా రాష్ట్రానికి గౌరవం, మా రాష్ట్రానికి తలపాగా వెంకటేశ్వర స్వామి టెంపుల్, చాలా మంచి విషయం జరిగింది అని చెప్పేసి ఏం చేయాలి? కొండపైకి ఎక్కి అక్కడ స్వామిని దర్శించుకొని, ఒక ముఖ్యమంత్రిగా అఫీషియల్గా వెళ్ళండి, ఫ్యామిలీతోటి దర్శించుకొని, చాలా మంచి విషయం జరిగింది. ఈ రోజు నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్న రాజకీయ పార్టీలు ఎవరు కూడా తిరుమల గురించి మాట్లాడొద్దు, లడ్డు గురించి మాట్లాడొద్దు, మేము మాట్లాడాం మీరు మాట్లాడొద్దు అనాలి. అనాలి కదా. కానీ వీళ్ళు అన్నారా? ఇంకో విషయం మీరు అప్పటి నుంచి చెప్తున్నారు, అప్పుడు పవర్లో ఎవరు ఉన్నారు? అప్పుడు పవర్లో సార్ ట్యాంకర్లు వచ్చినప్పుడు పవర్లో వాళ్ళే ఉన్నారు. అవును. శాంపుల్ తీసినప్పుడు పవర్లో వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ఈవోనే కదా తీసింది. అవును. వాళ్ళ శ్యామలరావు గారు ఎవరు? శ్యామలరావు గారు ఆయన పెట్టినట్టు ఆయన తీసిండు. అంటే ట్యాంకర్లు వచ్చినప్పుడు వాళ్ళే ఉన్నారు, శాంపుల్ తీసినప్పుడు వాళ్ళే ఉన్నారు, శాంపుల్ ఎన్డీడీబీకి పంపించింది వాళ్ళే. మధ్యలో ఎన్డీడీబీ ఆయన వచ్చిపోయిందంట. ఆయన ఎందుకు వచ్చిపోయిండో కళలకు అర్థం కాలే. మరి ఏం మంతనాలు జరిగినాయి? వాళ్ళే. అదే చెప్తున్నా, అన్ని మంతనాలు వాళ్ళే చేసారు. మొత్తానికి ఫ్యాట్ ఉందని చెప్పేసి వెజిటేబుల్ చెప్పింది వాళ్ళే. మళ్ళీ ఈరోజు లేదు గొడ్డు కొవ్వు అది చెప్పింది వాళ్ళే. అంటే అన్ని మీరే, మీ హయాంలోనే జరిగినాయి. అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి సంబంధం లేని విషయం తీసుకొచ్చి, అరే సంక్షేమం గురించి మాట్లాడండి, మంచి ప్రజలకు మంచి చేయడం గురించి. సార్ ఒక విషయం, రేపు పొద్దున్న ఎన్నికల కోసం వీళ్ళు తలుపు తడతారు కదా, చెప్పుచ్చుకుని కొడతారు ప్రజలు. అంటే పాజిటివ్ గా చెప్తున్నా. సరే, ఓకే, విమర్శిస్తారు ప్రజలు. ఏమయ్యా మాకేం చేసినాం ఎమ్మెల్యే గారు అంటారు. అవన్నీ జరగకూడదని ఏం చేస్తున్నారంటే ఒక కొత్త రచ్చ తీసుకొచ్చారు. అంటే రాష్ట్రంలో చదువు గురించి మాట్లాడొద్దు, అభివృద్ధి గురించి మాట్లాడొద్దు, ఉద్యోగాల గురించి, రైతుల గురించి ఏం మాట్లాడొద్దు, ఈ ఒక్క విషయం మాట్లాడుకోవాలంటే సిగ్గుచాడు సార్. మూడు పార్టీలు కలిసి నిన్న మూడు పార్టీలు కలిసి ప్రజల గురించి మాట్లాడిన ఇంతవరకు 20 నెలల కాలంలో జరిగింది ఇది. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రాపగెండా కోసం 3 పార్టీలు కలిసి 9 మంది కూర్చున్నారు కదా. 9 మంది కూర్చున్నారు. 9 మంది కూర్చున్నారు. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ఒక్కరి ముఖంలోనూ ఏదో నిజం చెప్తున్నాం అన్న ధైర్యం లేదు, కానీ ప్రతి ఒక్కరి ముఖంలో ఒక పాప భీతి అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఒక్క రోజు ముందు పవన్ కళ్యాణ్ గారు లేదు ఏ ముఖ్యమంత్రి మాత్రం చేయడు, నేను ముఖ్యమంత్రి గారు చేశారు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అన్నారు. పవన్ అన్నాడా? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 24 గంటలు ట్రైనింగ్ ఇచ్చినట్టున్నారు. 24 గంటల్లో మాట మార్చేసిండు. ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో అది అట్లా అవుతుంది.